ఈరోజు దేవుని వాగ్దానం. దినవృత్తాంతముల మొదటి గ్రంథము 16వ అధ్యాయం 27వ వచనం. ఘనతా ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి. ఘనతా ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి. బలమును సంతోషమును ఆయన యొద్ద ఉన్నవి. పరిశుద్ధ గ్రంథంలో పరిశుద్ధుడైన దేవుని గూర్చిన సత్యము ఎరిగిన వారు, పాత నిబంధన కాలంలో జీవించిన వారిలో దావీదు వంటి వారు మరొకరు లేరనే చెప్పాలి. రాజుగా ఇశ్రాయేలు వారిని పాలించుచున్నప్పటికీ ఒక మంచి ఆరాధకునిగాను ఆయనను ఆరాధించినవాడు దావీదు. ఒక మంచి ప్రవక్తగా దేవుని గూర్చిన భవిష్యత్ విషయాలు బయలుపరిచినవాడు దావీదు. రాజైన దావీదును గూర్చి ప్రభు అయిన దేవుడు అతడు నా హృదయానుసారుడు అని సాక్ష్యమిచ్చారు. ఒక మంచి యుద్ధశూరుడుగా సైన్యమును ధైర్యముగా సాగి యుద్ధములను జరిగించినవాడు, నా చేతులకు యుద్ధమును నా వ్రేళ్లకు పోరాటమును నేర్పినవాడు ఆయనే అని 144వ కీర్తన మొదటి వచనంలో దేవుని మహిమపరిచినవాడు దావీదు. అన్నిటికీ దేవుడే అని చెప్పాడు. ఆ రోజు యుద్ధంలో ఫిలిష్తీయుడైన గొల్యాతును ఎదుర్కొనినప్పుడు అప్పుడు కూడా యుద్ధము నాది కాదు యెహోవాదే అని పిలిచి ఆయనను ఆహ్వానించి ఆయన ద్వారానే జయించాడు. అవును, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద జీవించిన దినాల్లో ఆయన మత్తయి సువార్త 18వ అధ్యాయం 18వ వచనంలో భూమి మీద వేటిని బంధింతురో అవి పరలోకమందును బంధింపబడునని, భూమి మీద మీరు వేటిని విప్పుదురో అవి పరలోకమందు విప్పబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని చెప్పారు. దీనినే ఆయన సన్నిధి అనుభవము అని చెబుతాం. ఆయన సన్నిధిని గూర్చి ఎక్కడ 2-3 నా నామమున కూడి ఏకీభవింతురో అక్కడనే నేను వారి మధ్యన ఉందునని 20వ వచనంలో చెప్పారు. నా నామమున ఏకీభవించు సమయంలో అవి పరలోకమందు నా తండ్రి వలన వారికి దొరుకును అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానన్నారు. ఆయన సన్నిధిని గూర్చిన గొప్ప అనుభవము దావీదుకుంది గనుక ఈరోజు మన ధ్యాన వాక్యంలో ఘనతా ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి అని చెప్పారు. కిర్యత్యారీము నుండి కెరూబుల మధ్య నివాసము చేయు దేవుడైన యెహోవా నామము పెట్టబడిన ఆయన మందసమును తీసుకుని వచ్చే సమయంలో కిద్రోను కళ్ళము దగ్గర ఎడ్లకు కాలు జారిన సమయంలో మందసమును పట్టుకున్న చెయ్యి చాపగా ఉజ్జా అక్కడికక్కడే దేవుని సన్నిధిని చనిపోయారు. ఆ మందసాన్ని గూర్చి దావీదు భయపడి దావీదు తన పురమునకు తేక గిత్తీయుడగు ఒబేదెదోము ఇంటిలోనికి కొనుపోబడింది ఆ మందసం. దేవుని మందసం 3 నెలలు అతని ఇంటిలో ఉండగా యెహోవా ఒబేదెదోము ఇంటివారిని అతని సొత్తంతటిని ఆశీర్వదించనని చెప్పబడింది. ఈ మందసమున్న ఇంటిని గూర్చి దావీదు సంతోషించి తన పురమునకు తీసుకుని వచ్చుచుండగా దావీదు ఎంతో ఆనంద పరవశములు చెందినవాడై నాట్యమాడి వాయిద్యములు వాయించుట అతని భార్య సౌలు కుమార్తె మీకాలు తన మనస్సులో హీనపరిచింది గనుక మీకాలు జీవితంలో పిల్లలు కనకుండా ఆమె మీదికి శాపం వచ్చింది. 2వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనంలో యెహోవా సన్నిధిని గంతులు వేయుచు నాట్యమాడుచున్న దావీదును కనుగొని తన మనస్సులో హీనపరిచినని చెప్పబడింది. యెహోవా సన్నిధిని దావీదు చేసిన ఆరాధన, అతని స్తుతులు, అతని అర్పణలు దావీదును అంతగా ఘనపరిచాయి అని మనం గుర్తించాలి. అవును, ఆయన సన్నిధిని ఘనతా ప్రభావములు ఉన్నాయి. ఆయనను ఘనపరుచు వారిని ఆయన ఘనపరుస్తారు. ఆయన సన్నిధిలో మరెన్నో దీవెనలు ఉన్నాయి. అవి ఒక్కొక్కటి ధ్యానిందామా? 16వ కీర్తన 11వ వచనంలో నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్య సుఖములు కలవు అని దావీదు చెప్పారు. సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయం 29వ వచనంలో నీ సన్నిధిని ఆశీర్వాదము నొంది నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడును అని చెప్పారు. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనంలో సమూయేలు యెహోవా సన్నిధిని ఉండి ఎదుగుచుండెను అని చెప్పబడింది. 2వ దినవృత్తాంతాలు 6వ అధ్యాయం 19వ వచనంలో దేవుని సన్నిధిని చేయబడుచున్న ప్రార్థన విన్నపములు లక్ష్యముంచి ఆయన ఆలకించెను అని చెప్పబడింది. 96వ కీర్తన 6వ వచనంలో ఘనతా ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి, బల శౌర్యములు సౌందర్యములు ఆయన పరిశుద్ధ స్థలములో ఉన్నవని చెప్పబడింది. కొలసీ పత్రిక 1వ అధ్యాయం 22వ వచనంలో ఆయన సన్నిధిని పరిశుద్ధులుగాను నిందారహితులుగాను నిరపరాధులుగాను నిలువబెట్టుటకు
ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరిచెను చెప్పబడింది. అవును, అన్నీ ఆయన సన్నిధిలోనే మనము అనుభవిస్తాం. అట్టి ధన్యత ప్రభు మనకును దయచేసి దీవించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఘనతా ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి. ఘనతా ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి. ఆమెన్.